అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అపోస్తుల కార్యంలో నాకు బాగా నచ్చిన కొన్ని మాటలు ఉంటాయి. అందులో ఈ మాట చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ సంఘము ఏమవుతుందంటే విస్తరించు ఉన్నది. సంఘం ఏమవుతుంది? విస్తరించు ఉన్నది. ఆ దినాల్లో సంఘము చాలా త్వరితముగా విస్తరిస్తూ ఉండేది. అక్కడ కారణం కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించాడు. అపోస్తుల కార్యములు రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. రాసినది చేతితో రాసింది ఎవరంటే ఎవరు రాశారు? అపోస్తుల కార్యములు వైద్యుడైనా లోకా రాశాడు. ఎవరు రాశారు? మీకు ఫస్ట్లో ఉంటుంది రాసింది, అలా లేదా? మొదటి అధ్యాయంలో ఓ థెయోఫిలా అని ఉంది కదా. మీరు లూకాసు వార్త కూడా చూస్తే ఇదే వచనంతో మనకు ప్రారంభమవుతుంది. థెయోఫిలా అనేటువంటి వ్యక్తి కోసము ఈ యొక్క కార్యములన్నిటిని కూడా వైద్యుడైనటువంటి లూకా మరి జాగ్రత్తగా తరిచి అన్నీ చూసి పరిశీలించి చక్కగా లూకాసు వార్త రాశాడు. అదే రీతిలో అపోస్తుల కార్యములు కూడా రాయడం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 31వ వచనంలో మరి చక్కని మాటను రాశాడు. వారు విస్తరించుచున్నారు. ఈ విస్తరణ అనేది మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘము విస్తరించాలని ప్రార్థన చేస్తుంటాం. కనుక దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ కొన్ని చెప్తాను. ఈ విస్తరణ ఎక్కడెక్కడ జరుగుతుందంటే యోదయ ప్రాంతాల్లో జరుగుతుంది, గలిలయ ప్రాంతాల్లోనూ, అలాగే సమరయ దేశముల అంతటా కూడా సంఘము విస్తరిస్తూ ఉంది. కనుక మొదటగా సంఘము విస్తరించాలంటే సంఘము క్షేమాభివృద్ధిని పొందాలి. మొదటి కారణం ఏంటి? మొదటి కండిషన్ అనుకోండి, సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధిని అందుచున్నది. ఆ 1 అనేసి కిందనేముందో చూడండి, కట్టబడుచు. సంఘము క్షేమాభివృద్ధి పొందడం అంటే కట్టబడుతూ ఉంది. కట్టబడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కడుతూ ఉన్న కొద్ది ఏమవుతుంటుంది? ఒక గోడ కడుతున్న కొద్ది ఏమైపోద్ది? గోడ పెరిగిపోతూ ఉంటుంది. పైన అలా కడుతున్నాం అనుకో, పైన ఏమవుతుంటుంది? అలాగా పెరిగిపోతూ ఉంటుంది. సంఘం ఏమవుతుందంటే, ఎందుకు పెరుగుతుందంటే కట్టబడుతూ ఉంది. ఏమవుతుంది? కట్టబడుతుంది. ఎప్పుడైతే సంఘము కట్టబడుతూ ఉంటుందో సంఘం పెరుగుతూ ఉంటుంది. కనుక అక్కడ చక్కని మాట రాశాడు, క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఈ క్షేమాభివృద్ధి గురించి మంచి మాటను మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 15 కూడా చదవచ్చు. 15, 16. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది. ఇందాక మనం చదివిన మాటల్లో క్షేమాభివృద్ధి అనే మాట, అలాగే అభివృద్ధి అనే మాటను కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో కూడా ఎదుగుదాము. క్షేమాభివృద్ధి పొందడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయముల్లో కూడా క్రీస్తు వలె ఎదుగుతూ ఉండాలి అని చెప్తూ, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరి జీవితాలకు కూడా ఆయన శిరస్సు అంటే అర్థం ఏంటి? మామూలుగా వివాహమైన స్త్రీలకు పురుషుడు ఏమంటారు?
శిరస్సు అంటాడు. అంటే అర్థం ఏంటి? శిరస్సు అంటే పోనీ అవన్నీ ఎందుకు, మీ శిరస్సుకి ఏంటి మీకు? హెడ్ అంటే పోనుగా, హెడ్ అందరికన్నా హెడ్ అంటే అర్థం ఏంటి? పైన ఉన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు శిరస్సు అయి ఉండాలి. మనం అందరం కూడా భక్తి కలిగి ఉంటాం. భక్తి అనుభవం వేరు, దేవుడు మనకు శిరస్సు అయి ఉండడం వేరు. హీఈస్ ద హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనము చాలామందికి ఆ మాట నచ్చుతుంది కనుక ఇంటి ముందు ఏం పెట్టుకుంటారు? ఇంట్లో కానీ ఈ గృహమునకు అధిపతి ఎవరు? అది అలా పెట్టుకోవడానికే, దాంతో మన పెద్ద పనే ఉండదు. ఈ గృహమునకు అధిపతి ఎవరు? క్రీస్తే అని పెట్టుకుంటారు అంతే. దానికి ఆయన అధిపతి ఏం కాదు, మనం అలా పెట్టుకుంటాం. ఇక్కడ సంఘము కట్టబడుట అనే మాట, సంఘము క్షేమాభివృద్ధి పొందుట అనే మాటకు అర్థం ఏంటంటే, సంఘము యేసుక్రీస్తు యొక్క శిరస్సు అనేటువంటి అధికారము క్రిందకు రావడం. హల్లెలూయా. ఇది సంఘము అంటే ఎవరో కాదు. ఇప్పుడు ఎవరు సంఘం? మనమే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిరస్సు యొక్క అధికారము కింద ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. శిరసా వహించడం అంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాటకు మనం పూర్తిగా లోబడుతూ ఉండేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆయన నాకు శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడాలి. ఏమవ్వాలి? సంఘము మొదటగా చక్కగా అమర్చబడాలి. సంఘములో ఆయన శిరస్సై ఉండాలి. రెండవది చక్కగా ఏమవ్వాలి? అమర్చబడాలి. ప్రతిదీ కూడా మన ఇల్లు ఎంత చక్కగా, కొంతమంది మామూలుగా ఉంచుకుంటారు కానీ కొంతమంది చాలా సిస్టమేటిక్గా ఉంచుతారు. కొంతమంది నేను పెద్ద పెద్ద ఇంటికి వెళ్తున్నప్పుడు చూస్తాను, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఆ వాషింగ్ మిషన్ దగ్గర, హ్యాండ్ వాష్ దగ్గర ఆ సోప్ పెట్టడం కానీ, లేకపోతే ఆ క్లాత్ పెట్టడం కానీ, ఈవెన్ ఆ కిచెన్లో ఉండవలసిన వస్తువులు కానీ ఎంత నీట్గా పెడతారంటే, ఎంత సిస్టమ్గా పెడతారంటే అంత బ్యూటిఫుల్గా అమరుస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇల్లు కడుతున్నప్పుడు, మొన్న ఎవరి ఇంటికి వెళ్ళాను, అది డూప్లెక్స్ హౌస్ అనమాట, గృహప్రవేశానికి వెళ్ళాను. అసలు ఎలా చేశారంటే, ఇక 1 2 3 మూడు ఫ్లోర్లు అన్నమాట. ఆ 3 ఫ్లోర్లను కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఆ పక్కనే బాత్రూమ్ ఉంటుంది, ఆ పక్కనే హ్యాండ్ వాష్ ఉంటుంది, ఆ పక్కనే వాష్ బేసిన్ ఉంటుంది. అంత అలా చేశారంటే చాలా చక్కగా అమర్చుకుంటున్నారు. దేవుడు తన సంఘమును కూడా చక్కగా అమర్చబడాలి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సర్వ శరీరము కూడా ఏమవ్వాలి? చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. ఈరోజు క్షేమాభివృద్ధి అనే మాట గురించి నేను చెప్తున్నాను. తనలో ఉన్న ప్రతి అవయవము అనగా మనమందరం ఎవరు అంటే క్రీస్తు యొక్క అవయవములు. మనమందరం ఎవరు? ఆదివారం కూడా వేరొక విషయం, అవయవాల గురించి విషయం కూడా నేను చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము క్రీస్తు యొక్క అవయవములము కనుక ఈ అవయవములన్నీ కూడా ఏం చేయాలి? తన పరిమాణము చొప్పున పని చేస్తూ ఉండాలి. మనమందరమును కూడా అన్ని పనులు చేసుకుంటాం. ఇంట్లో పనులు ఉంటాయి. ఇంట్లో అందరూ కూడా ఏం చేస్తారు? అందరూ చేస్తారు. ఎవరో ఇంట్లో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లో అందరూ ఏం చేస్తారు? వారి సామర్థ్యం చొప్పున ఏం చేస్తారు? పురుషులైతే పురుషులు పని చేస్తారు, స్త్రీలైతే స్త్రీలు పనులు చేస్తారు, పిల్లలైతే పిల్లలు పని చేస్తారు. ప్రతి అవయవము కూడా తన పరిమాణం చొప్పున ఏం చేస్తుంది? పని చేస్తారు ఇంట్లో. అలాగే మన శరీరంలో కూడా ప్రతి అవయవము కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఒక చెయ్యి పని చేయట్లేదు అనుకోండి, మనల్ని ఏమంటారు? మనకు పెన్షన్ వస్తుంది ఒక చెయ్యి పని చేయకపోతే. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక చెయ్యి పని చేయకపోతే ఏమంటారంటే మళ్ళీ మాట్లాడట్లేదు, హ్యాండిక్యాప్డ్ అంటారు. ఒక చెయ్యి పని చేయకపోతే, ఒక కాలు పని చేయకపోతే మళ్ళీ హ్యాండిక్యాప్డ్ అంటారు. కనుక దేవుని యొక్క శరీరంలో పనిచేయని అవయవాలు ఉండకూడదు. సంఘము విస్తరించాలంటే, సంఘము అభివృద్ధి పొందాలంటే ప్రతి అవయవం ఏం చేయాలి? అక్కడ ఉండాలా? చక్కగా అమర్చబడాలి. అంతేకాదు తనలోనున్న ప్రతి అవయవము ముందు గుర్తించుకోవాలి. ఆయన నాకు శిరస్సు అయి ఉన్నాడు. ప్రభు యొక్క శిరస్సు యొక్క అధికారం కింద మనం ఉంటే ఖచ్చితంగా మనం చక్కగా ఏమవుతాము? అమర్చబడతాము. అంతేకాదు తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఈరోజు మనం ఏం పని చేస్తున్నాము?
ప్రతి అవయవము ఏం చేయాలి? పని చేయాలి. నేనేం పని చేస్తున్నాను? ఇప్పుడు ఎక్కడ పని చేయడం? సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి, సంఘము కట్టబడడానికి నేనేం పని చేస్తున్నాను? అలా గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తాను. పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి. బలం అంతా ఎక్కడ ఉంటుంది? కీళ్ళలో ఉంటుంది. మనం ఎక్కాలంటే ఏం చేయాలి? ఇలా మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ళు బలంలోంచి అలా లెగిస్తాం అన్నమాట. ఏదైనా లేపేటప్పుడు కానీ ఈ కీళ్ళు బలముతో మనం ఏం చేస్తాం? ఈ కీళ్ళన్నీ గట్టిగా అలా అయినప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం? లేపుతాం. కనుక కీళ్ళ బలము వలన ఏమవుతుంది? కీళ్ళ వల్ల కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది. సంఘము అభివృద్ధి చెందకపోవడానికి కారణం ప్రతి కీళ్ళు కూడా ఏమవ్వాలి? చక్కగా అతుకుబడాలి. చక్కగా ఏం చేయాలి? అతుకుబడి ఏం చేయాలి? పని చేయాలి. కనుక పని చేసినప్పుడు ఏమవుద్దంటే సంఘము ఏమవుద్ది? శరీరమునకు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పని చేయాలి. కనుక మనకి అంచె దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుమతులు ఇచ్చేటప్పుడు సంఘానికి ఎవరికి ఇస్తారు? పని చేసిన వారికి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? పని చేసిన వారికి ఇస్తారు. బహుమతులు ఎవరికి ఇస్తారు? పని చేసిన వారికి. సంఘంలో అందరూ కూడా ఏం చేయాలి? పని చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృప వరములు చొప్పున మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మొదటి రోమాపత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగి ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ఏం కలిగి ఉందము? పని కలిగి ఉందము. అందుకే పని లేని వాళ్ళు ఏమంటారు? మామూలుగా సామెత ఉంటుంది, చెప్పండి. పని లేనివాడు ఏదో అంటారు, చెప్పండి. చచ్చా, సోమరు కాదు, పని లేనివాడు. పని లేని మంగళవాడు అంటే బాగా అర్థమవుద్దేమో. అప్పుడు అర్థమవుతుంది, చెప్పండి. పని లేని మంగళవాడు ఏం చేశాడట? పని లేకపోతే మనకి చాలా ప్రమాదం. పని లేకపోతే అడ్డమైన పనులన్నీ చేస్తాం. పని లేకపోతే ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఇంట్లో ఏం పని లేదనుకోండి, లిడియా ఏం చేస్తుంది తెలుసా? పైన ఉన్నవన్నీ కిందకి దించేస్తుంటుంది, ఇంట్లో ఉన్నవన్నీ బయట పెట్టేస్తుంటుంది. ఇంకా ఆ రోజు అన్నీ దులిపేస్తాను. ఇంకా మరుసటి 2వ రోజు నుంచి తుమ్ములు స్టార్ట్, నెక్స్ట్ జ్వరం, నెక్స్ట్ 3 రోజులు. పని ఉంటే ఆ ప్రాబ్లం రాకపోను. పని లేకపోవడం వల్ల డస్టింగ్కి వెళ్ళి ఆ డస్టింగ్తో నేను ఎప్పుడు చేసినా మాస్క్ పెట్టుకో అంటాను. మాస్క్ పెట్టుకోకుండా చేసి మొదట అంతా మంచి అలసిపోయి సాయంత్రం స్టార్ట్ అవుద్దండి. ముక్కు కారిపోవడంతో స్టార్ట్ అయ్యి జ్వరము, ఒళ్ళనొప్పులు, మిగతావన్నీ స్టార్ట్ అవుతాయి. కనుక అందరం కూడా పని లేకపోవడం చాలా ప్రమాదం. అందుకే అక్కడ ఏమంటున్నాడు? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప వరముల చొప్పున, దేవుడు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు. మనము అందరికీ కూడా కృపావరాలు ఉంటాయి, లేవనడానికి ఏముండదు, మనం తెలుసుకోలేదు అంతే. దేవుడు రక్షించబడిన వారు అందరికీ దేవుడు ఏమిస్తాడు? కృపావరములు ఇచ్చాడు. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము. పరిచర్య అయితే
పరిచర్య. దేవుడు కొంతమందికి పరిచర్య చేసే సామర్థ్యం ఇస్తాడు. పరిచర్యలోను బోధించేవాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను, పని చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ. పంచిపెట్టడం, కొంతమందికి అన్నీ కూడా చక్కగా పంచిపెట్టడం వస్తుంది. కనుక పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ. అందరూ కూడా పని చేయాలి. అందరూ కూడా ఏం చేయాలి? ప్రతి కీళ్ళు, ప్రతి అవయవం కూడా ఏమవ్వాలి? పని చేయాలి. పని చేస్తున్నప్పుడు శరీరం ఏమవుతుందట? క్షమాభివృద్ధి నందుచు ఏమవుతుంది? ప్రేమలో క్షమాభివృద్ధి నందుచు అభివృద్ధి పొందడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కనుక ఈరోజు రాత్రి నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నేను ఏం పని చేస్తున్నాను, నా పని ఏంటి? సాధారణంగా నా పని ఏంటో తెలుసా? ఎవరికి ఏ తలాంత ఉందో ఆ పని అప్పగిచ్చేస్తాను. ఖచ్చితంగా పని ఏం చేస్తాను? చేపిస్తాను. ప్రతి ఒక్కరిని కూడా చేపిస్తాను. అందుకే ఇప్పుడు వీళ్ళకి చిన్న చిన్న పిల్లలకి అందరికి కూడా ఏం చేశాను? మొదట ఆడికి అక్కడ కూర్చోబెట్టాను. వీళ్ళందరూ ముగ్గురు కంగారు అయిపోతున్నారు. వాడు అక్కడ కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్కడు ముఖాలు మార్చేసి ఆయన ఎందుకు కూర్చోబెట్టారు అక్కడ, నేను కూర్చోనా అంటున్నాడు. లేదురా నీకు ఈ పని రా అని చెప్పాను. ఆడికి ఇంకో పని చెప్పాను. ఈడు శాండీ గారు నా పని ఏంటి నాకేంటి అప్పగిస్తారు మొదలెడుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నెమ్మదిగా మనము ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఏం చేయాలంటే గమనించి వాళ్ళకి ఏం చేయాలి? పని అప్పగించాలి. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా లేదా చూసి వారికి ఆ పని, నా పని అది. అయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడు? పని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. నేను యాక్చువల్గా వాడికి అప్పగించడం గల కారణం బెన్నీతో అన్నాడట, పపనియా నాకు మిక్సర్ నేర్పించు అని అడిగాడు. మిక్సర్ నేర్పించు అని అడిగాడు. మొన్న సండే నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మాస్టర్ గారు నేను పపనియా నాకు మిక్సర్ నేర్పిస్తారు అన్నాడు. తినైతే రారాయి దగ్గర కూర్చోరా అని చెప్పి నేనే కూర్చోబెట్టాను అనమాట. రారాయి దగ్గర కూర్చోద్దుగానే చూడు అలాగాను. కనుక దేవుడు మనకి ఏమిస్తాడు? సామర్థ్యాన్ని ఇస్తాడు. నాకు సిగ్గేస్తుందండి, నాకు మొఖమాటం అండి, ఇంక ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. మనకి దేవుడు ఏమిస్తాడు? సామర్థ్యం ఇస్తాడు. కనుక మనం అందరం అందుకు చూసాడు, ప్రవచించేవారు కానీ, బోధించేవారు కానీ, పంచిపెట్టేవారు కానీ, పై విచారణ చేసేవారు కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏమిస్తాడు? సామర్థ్యం ఇస్తాడు. కనుక అల్టిమేట్గా మనకి దేవుడు బహుమతి ఇచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో, సంఘములో మనం ఎలా పనిచేసాము అనే దాని గురించి బహుమతి ఇస్తాడు. మిగతా దేనికి బహుమతి ఇవ్వడు. ఇంకా పనికి దేవుడు ఏమిస్తాడు? పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేసిన వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. కనుక మనకు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ జీతం ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా? అంతే. మీకు జీతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి మేలంతా చేశానన్నా ఇంకేముండదు, జీతం అంతే. జీతం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజుకి వెళ్ళి ఏమైనా ఇస్తారా? మరలా ఎప్పుడు ఇస్తారు? మరలా నెల అవుతేనే జీతం ఇస్తారు. దేవుడు కూడా ఎవరికి జీతం ఇస్తాడు? ఆయన కొరకు పనిచేసిన వాళ్ళకి. అంతేకాదు మీరు రోజు డ్యూటీకి వెళ్ళినందుకు దేవుడు జీతం ఇస్తాడా? ఇప్పుడు ఎందుకు ఇస్తాడు? మీరు ఒక చోట డ్యూటీకి వెళ్తే ఆ కంపెనీ వాళ్ళకే, నేను ఒక కంపెనీలో చేశాను, ఆ కంపెనీ ఏమైంది? చేసినంతకాలం వాళ్ళు నాకేమిస్తారు? జీతం ఇస్తారు. అందులోంచి బయటకు వచ్చి వేరే కంపెనీలో జాయిన్ అయినానికి ఈ జీతం వీళ్ళు ఎవరు ఇస్తారు? ఇంకా వేరే దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇస్తారు. ఇన్ ద సేమ్ వే ప్రభు కొరకు మనం పని చేసినప్పుడు ప్రభు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. కనుక అంతేకాదు సంఘము కూడా ఏమవుద్ది? ప్రతి ఒక్క అవయవము పనిచేస్తూ ఉంటుండగా క్షమాభివృద్ధి పొందుతుంది, కట్టబడుతూ ఉంటుంది. కనుక అందరూ పని చేయాలనే ఆలోచన మనకు ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి వారం కూడా ఏమన్నా పని కలిగి ఉందుము అని ఉందా? అక్కడ ఇందాక రోమాపత్రికలు చదివింది. ప్రతి వారము కూడా ఏం చేద్దాం? పని జరిగింపబలని ఒక చోట ఉంది. 8వ వచనం చివరి వచనంలో ఏముంది? పని కలిగి ఉందుము అని ఉంది. అలాగే ఇంకా చివరికి వచ్చేసరికి ఏముంది? సంతోషముతో పని. 2 ఉన్నాయి. ఒకటి పని కలిగి ఉందుము. మీరు ఏం పని కలిగి ఉన్నారు? మొదటిది. రెండోది పని చేసేటప్పుడు ఎలా చేయాలట? సంతోషముతో పని చేయాలి. హల్లెలూయా.
సంతోషముతో పని జరిగించాలి. ప్రతి ఒక్కరూ కూడా పని కలిగి ఉండాలి. కనుక అప్పుడు సంఘం ఏమవుతుంది? కట్టబడుతూ ఉంటుంది. సంఘం ఏమవుతుంది? కట్టబడుతూ ఉంటుంది. కనుక సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు అని ఉంది. సంఘం ఏమవుతుంది? అప్పుడు కట్టబడుతూ ఉంది. ఇప్పుడు కట్టబట్టలేదంటే ఎవరు తప్పు? ప్రతి అవయవం ఏం చేయాలి? ఎంతమంది పని చేస్తే అలా కడుతుంది. ఓకే, అలా కట్టబడుతుంది. మనం విచిత్రం ఏంటంటే అన్ని పనులు చేసుకుంటాము, కానీ దేవుని పని మనం ఏం చేయము. దేవుని పని ఏం చేయము. కనుక దేవుని పని చేయాలి. రెండవది, మరలా అపోస్తల కార్యంలోకి వచ్చేద్దాం. సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను. సంఘము విస్తరించాలంటే మొదట ఏమవ్వాలి? కట్టబడాలి. ప్రతి అవయవం ఏం చేయాలి? పని చేయాలి అని చెప్పాను. కనుక రెండోది ఏముండాలి? సమాధానము కలిగి ఉండెను. సమాధానము కలిగి ఉండెను. ఎవరితో? దేవునితో. ఎవరితో సమాధానము? దేవునితో. రోమపత్రికలోనే ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా? కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కనుక సంఘము దేవునితో సమాధానము కలిగి ఉండాలి. దేవునితో ఏం చేయాలి? సమాధానము కలిగి ఉండాలి. అంటే దేవునికి మనకి మధ్యలో ఏ విధమైన డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. దేవునితో ఏమై ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవునితో ప్రతి ఒక్కరూ కూడా సమాధానం పోగొట్టుకోకూడదు. పాపం మన మధ్యలోకి వచ్చిందనుకో, దేవునితో సమాధానం పోతుంది. దేవునికి ఇష్టం లేనిది ఏమైనా మన జీవితాల్లోకి వచ్చాయి అనుకోండి, దేవునితో ఏమవుతుంది? సమాధానం పోతుంది. కనుక దేవునితో సమాధానం పోకుండా మనం కాపాడుకోవాలి. ఇది మన బాధ్యత. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఏం చేద్దాము? దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎందుకు తీర్చాడంటే, దేవునితో సమాధానము కలిగి ఉండటానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా యేసుక్రీస్తు ద్వారా తీర్చాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవునితో ఎల్లప్పుడూ కూడా ఆ సమాధానం మనము కలిగి ఉండాలి. రెండవది, 12వ అధ్యాయం రోమపత్రిక 18వ వచనం చదువుదాం. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమాధానముగా ఉండుడి. సమస్త మనుష్యులతో సఖ్యమైతే అంటే అర్థం ఏంటి? సఖ్యమైతే మ్యాక్సిమం మనం ప్రతి ఒక్కరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. రెండవది ఏంటి? నీ చేతనైనంత మట్టుకు ఏం చేయాలి? ఒకసారి నాకు చెప్తుంటారు, నేను వెళ్ళానండి అయినా వాళ్ళు మాట్లాడలేదండి. ఏమంటారు? నేను చాలాసేపు ఉన్నానండి అయినా బైబిల్ ఏం చెప్తుంది? నీ చేతనైనంత మట్టుకు ఏం చేయాలట? ఎవరితో? మా అది తీసేస్తే మొత్తం అంత పోద్ది. ఎవరితో? కుక్కలతో కాదు. కుక్కలతో సమాధానంగా ఉండొచ్చు, ఇంకా పశువులతో సమాధానంగా ఉండొచ్చు. ఎవరితో సమాధానం ఉండాలట? క్లియర్గా ఉంది అక్కడ. ఏమనుంది? ఒకరితో కాదు, సమస్త మనుష్యులతో సమాధానము కలిగి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు, అంటే మ్యాక్సిమం మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే ఒకసారి అవ్వకపోవచ్చు, ఒకసారి సాధ్యం కాకపోవచ్చు, రెండోసారి, మూడోసారి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనుషులందరితో కూడా ఏం చేయాలట? సమాధానము కలిగి ఉండండి. అదే ఇదే విషయం ఎబ్రీ పత్రికలో కూడా ఉంటుంది చూడండి, 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏం చేయాలట? అందరితో. ఇందాకేమన్నాడు? సమస్త మనుష్యులతో. ఇక్కడ అందరితో ఏం చేయమన్నాడు? సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నం చేయాలి మనం. ఇందాక అన్నాడు, అక్కడ ఏమన్నాడు? సాక్ష్యమైతే మనుషులందరితో కూడా సమాధానముగా ఉండండి అన్నాడు. ఇక్కడేమన్నాడు? చేతనైనంత మట్టుకు అన్నాడు. ఇక్కడేమన్నాడు? అందరితో కూడా ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరితో కూడా సమాధానము కలిగి ఉండుటకు. ఇది సంఘము యొక్క మెయిన్ థీమ్. సంఘం ఏమవుతుందట? క్షమాభివృద్ధి నొందుచుంది. గలిలయ, సమరయ, యూదయ దేశములన్నిటిలో కూడా సంఘము క్షమాభివృద్ధి నొందొచ్చు. ఏముందట? సమాధానము కలిగి ఉండేను. దేవునితో సమాధానము కలిగి ఉంది. అక్కడ ఎంతమంది భోజనం చేసేవారు తెలుసా? అప్పుడు 1000 మంది భోజనం చేసేవారు. మనం కానీ ఒక 10 మంది భోజనం చేసామంటే పెద్ద గెలివిలు అయిపోద్ది. 10 మంది భోజనం చేశారంటే కలిసి, మన చుట్టాలు 10 మంది వచ్చారనుకోండి, 10 మంది భోజనం చేసేసరికి మనకేమైపోద్ది? వంటల్లోనే కొట్టేద్ది, మనకి గ్యాస్ లీక్ అయిపోద్ది. వంటల్లోనే ఏమవుద్ది? మంటలు వచ్చేస్తాయి. వంట చేసేటప్పుడు ఏమొచ్చుద్ది? నేనే చేయాలా, వాళ్ళు చేయరా, ఇది వంటల్లోని గలిబిలి అయిపోద్ది. ఇంకా అప్పుడు 1000 మంది ఒక చోట ఏం చేసేవారు? భోజనం చేసేవారు. అనుదినము కూడా వారి రొట్టె విరిచిచ్చు ఇంటింటా కూడుకునేవారు. రొట్టె విరడం అంటే ఇప్పుడు మనం ఇచ్చినట్లుగా చిన్న ముక్క కాదు, వాళ్ళు ఫుల్ మీల్ చేసేవారు. ముందు ఒక రొట్టె ఇరిచి ఒక్కొక్క ముక్క అందరు పంచుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి ఫుల్ మీల్ ఉండేది అన్నమాట. ఫుల్ మీల్ అంటే అందరికీ భోజనం కూడా ఉండేదన్నమాట. ఇంటింటా రొట్టె విరిచిచ్చు అందరూ తీసుకొని ఒక రొట్టె విరిచి స్తుతులు చెల్లించి, అంతేకాదు ఆ చిన్న చిన్న మొక్కలతో వాళ్ళు సరిపెట్టుకునేవారు కాదు. వారు చక్కగా భోజనం చేసి సహవాసం చేసి వెళ్ళేవారు. చూడండి, ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో భోజనాలు అంటే ఎలాగుంటుంది పరిస్థితి. మనం ఒక పూట అయ్యేసరికి మనకు కంగారు వచ్చేసి ఇంక నో, క్యాన్సిల్, భోజనాలు లేవు, ఏమీ లేవు అనుకోని క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? మనం అంత సాధ్యం. అక్కడ వాళ్ళు ఎందుకు సాధ్యమైందంటే వారు అందరూ పనిచేస్తున్నారు. ఎందుకు సాధ్యమైంది? అందరూ పనిచేస్తున్నారు. కొంతమంది చూడండి అక్కడే కూర్చుంటారు. మధ్యలో ఒకసారి గుర్తొచ్చింది, మనకు అలవాటు అయిపోయింది అనుకోండి. నేను ఒక్కోసారి లేడీగా అన్నీ చెప్తుంటాను, కొంచెం నీళ్ళు ఇవ్వా అంటుంటాను, కొంచెం ఏమో ఇదివ్వా అదివ్వా, నీళ్ళు తాగిన తర్వాత గ్లాస్ ఇచ్చి పెట్టివా అంటుంటాను. ఒకసారి మొన్న ఎప్పుడు అనింది, తీసుకోవచ్చు కదా అన్నది. అప్పుడు నాకు లైట్ వెలిగింది. అవును, నేను తీసుకోవచ్చు కదా, ఎంత దూరంలో ఉంది. దానికి నేను ఫ్రంట్ రూమ్లో ఉన్న మనిషికి ఇప్పుడే పిలవట్లేదు, పిలిస్తే వినపట్లేదు, ఫోన్ రింగిస్తుంది అనుకో, వస్తుంది. ఏమంటే కొంచెం మంచినీళ్ళు ఇచ్చివా అని. ఇంకా ముఖ్యమని ఇచ్చిస్తుండేది. మొన్న మధ్యలో అడిగాను, తీసుకోవచ్చు కదా అంటే అప్పుడు నాకు వెలిగింది అనమాట. ఏంటి తీసుకోవచ్చు కదా అంటే కరెక్టే. నేను 2 అడుగులు వేస్తే ఏమవుతుంది? తీసుకోవచ్చు, పెట్టచ్చు గ్లాసు. కానీ ఎప్పుడు విసుగొస్తుంది అవతల వాళ్ళకి? అన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు విసుగొస్తుంది. ఇక్కడ అలా కాదు. సంఘం అంతా ఏం చేస్తుంది? అక్కడ పని చేస్తుంది. రెండవది ఏమైంది? సమాధానము కలిగి ఉంది. దేవునితో సమాధానం కాపాడుకుంటున్నారు. రెండవది మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉంటున్నారు. మనం మనుషులందరితో కూడా సమాధానం లేకపోతే మనం ఫ్రూట్ఫుల్గా లేనట్టే. దీనివలన ఏం పాడవద్దు తెలిసి? సంఘం పాడవద్ది. ఇప్పుడు దేనికోసం చెప్తున్నాను నేను? సంఘం పాడవద్దు. ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నారు చెప్పాలి అందరూ. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చెప్తాను. ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరు పాడు చేస్తున్నట్టు కొంచెం ఇబ్బందికర, నాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది. బట్ దేవుని వాక్యం అలా ఉంది. ఇప్పుడు సమాధానం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘ అభివృద్ధిని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఇప్పుడు సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? బైబిల్ ఉందా? చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన యెడల దేవుడు వానిని, ఎవడైనను, ఇక్కడ దేవుని ఆలయము అంటే అక్కడ సంఘం అన్నమాట. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను
దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని, ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నట్టు చెప్పాలి. అందుకే అన్నాడు, సఖ్యమైతే మనుషులందరితో కూడా మీరు సమాధానముగా ఉండుడి. ఎబ్రీ పత్రికలో ఏమన్నాడంటే, అందరితో కూడా సమాధానము కలిగినట్టుకు ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు ఏం ప్రయత్నం చేశారు? రేపు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఈస్టర్ వస్తుంది, ఏం ప్రయత్నం చేస్తారు? ఈస్టర్లో మీరు ఏదో వండుకున్నారు. క్రిస్మస్ రోజు మంచి అవకాశం. మనం అప్పటి దాకా అంత సమాధానం పడడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలంటే, క్రిస్మస్ లేకపోతే మీ ఇంట్లో బర్త్డే, మీ ఇంట్లో ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇట్స్ బెస్ట్ ఆపర్చునిటీ. ఏదో వండారు, ఏదో కేక్ చేశారు, ఇంటికి వెళ్ళి ఇవాళ మా బాబు బర్త్డే అండి, ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అండి అని చెప్పి ఇచ్చారనుకో, ఏమవుతుంది? ఎలా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ఇంకో చోట సమాధానం వెతికి వెంటాడుడి అని ఉంది. సమాధానం ఏం చేయాలట? వెతికి వెంటాడాలి. మీకు ఆ రిఫరెన్స్ నేను మళ్ళీ పెడతాను, ఇవన్నీ చూపిస్తే ఇక్కడే ఉండిపోతాం. కనుక సమాధానం ఏం చేయాలట? వెదకాలి. దాన్ని ఏం చేయాలి? నేను వెళ్ళండి అలానే కథలా. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళడం కాదు, బైబిల్ ఏం చెప్తుంది? వెదకి వెంటాడాలట. ఎవరిని వెంటాడాలి? సమాధానము కలిగినట్టు మనుషుల్ని వెదకి వెంటాడాలి. ఇలాగ ఆపర్చునిటీస్ దొరికినప్పుడు సమాధానం, అమ్మయ్యా ప్రైజ్లో ఏం చేయాలి? అమ్మయ్యా సమాధానం అయిపోయింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సమాధానము కలిగి ఉన్నటకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సమాధానం కలిగి లేకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే అల్టిమేట్గా సంఘాన్ని పాడు చేస్తాం. సంఘము కట్టబడదు, సంఘం ఏమవ్వదు? అభివృద్ధి చెందదు, విస్తరించదు. మనం అనుకుంటాము ఎందుకు విస్తరించట్లేదని. దేవుడు ఎప్పుడు సంఘం విస్తరిస్తుంది అని బైబిల్ చెప్తుందంటే, మనము సమాధానము కలిగి ఉన్నప్పుడు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు సమాధానం అనే చోట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎందుకు పని చేయదు అంటే, సమాధానం లేని చోట ఏమవుదు? బ్లాక్ అనమాట. ఒక వైర్లోంచి కరెంట్ వెళ్ళాలనుకోండి, మధ్యలో వైర్ కట్ అయిపోయింది, ఇప్పుడు ఏమవుతుంది? ఏమైంది? చాలాసార్లు మైకులు పనిచేయవు. నేను మైకులు షోల్డరింగ్ చేస్తుంటాను, ఆ మైక్స్లో వైర్లో షోల్డరింగ్ చేస్తుంటాను, నాకు షోల్డరింగ్ వచ్చు. చాలాసార్లు మైక్ పనిచేయదు. నేను ఒకసారి ఈ సిస్టమ్ అంతటే మార్చినప్పుడు, నేను ఒక్కడే, బెన్నీ కూడా లేడు, అవన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత మైక్ పనిచేయట్లే. అప్పటికే రాత్రి 10:30, 11 అయిపోయింది. కింద నుంచి ఫోను, ఫుడ్ ఈజ్ రెడీ. ఆ ఫుడ్ ఈజ్ రెడీ అంటే నువ్వు తినేసి పడుకో అన్నాను. ఇంకా నాకు పని అవ్వకపోతే ఇంత చేశాను అవ్వలేదని. లాస్ట్కి అవ్వలే. ఇంకా మైకులన్నీ పెట్టి చూస్తే అవ్వట్లే. ఇంకా నా నడుము నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పి. 7 గంటలకు స్టార్ట్ చేశాను, 11 వరకు చేశాను. ఈ వైర్లన్నీ తీసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అన్నీ మార్చి, ఈ లోన్ నుంచి ఉంటుంది అన్నమాట ఈ వైర్లు, పైకి కనిపించవు. ఆ మొత్తం మీద అవన్నీ చేసి లాగి చేస్తే అవ్వలేదు. ఈ షోల్డరింగ్ ఐరన్ ఒకటి పని చేయట్లేదు. ఇంక చిరాకు వచ్చింది, ఇంటికి వెళ్ళి భోజనం చేశాను. భోజనం చేసి వీడికి ఫోన్ చేస్తాను, నిన్ను మార్చొద్దని చెప్పానా అంటున్నాడు. అప్పటి నుంచే నీకు చెప్పానా మార్చొద్దని అంటున్నాడు. వీడు వచ్చేలోపు ఎలాగైనా చేసేయాలి, చేసి చూపించాలని మరలా వచ్చి అది ఓపెన్ చేసి షోల్డరింగ్ అన్ని పెడితే తీర వైరు ఊడిపోయింది. అక్కడ లోన్ ఏమైంది? ఆ షోల్డరింగ్ ఒక చిన్న చోట ఏమైంది? ఓరే రాత్రి అంతా తినేసింది నన్ను. చివరికి ఈ వైర్ లాగేసి ఇంకొక వైర్ పెట్టేద్దాం అన్నీ అనుకుని ఓపెన్ చేయగానే ఏమైంది? కనెక్టివిటీ చిన్న వైరు పోయింది అనుకోండి, ఏం చేయదు? పని అవ్వదు ఇంకా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ కనెక్షన్స్ ఒకరితో ఒకరి మధ్యలో కట్ అయిపోయాయి అనుకోండి, ఏం చేయడు? పని చేయడు ఆయన. మనం ప్రార్థన చేస్తుంటాం, కట్టబడాలి ప్రభా, వృద్ధి పొందాలి ప్రభా, కుటుంబం ఇలా జరగాలి, సంఘం ఇలా జరగాలి. ఏమైంది? కట్టింగ్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఏమైపోయి వైర్లు కట్ అయిపోయి ఉంటాయి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏమీ అవ్వదు. ప్రియ దేవుని బిడ్డలారా, సఖ్యమైతే మనుషులందరితో ఏమవ్వాలి? సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ఆ వచనం నేను గ్రూప్లో పెడతాను. తర్వాత అందరితో కూడా సమాధానం కలిగినట్టుకు ఏం చేయాలట? ప్రయత్నించాలి. తర్వాత మరియు ప్రభువునందు భయము. సంఘంలో ఎందుకు విస్తరిస్తుందంటే, మొదటి క్షేమాభివృద్ధి నందుచున్నది, రెండోది ఏమవుతుంది? సమాధానము కలిగింది. మళ్ళీ అపోస్తల కార్యానికి వచ్చేద్దాం, 9వ అధ్యాయము 31వ వచనం. మూడవది ఏంటంటే, ప్రభువునందలి భయం ఉంది. వారికి ఏముంది అక్కడ?
ఎందుకు ఆ సంఘం విస్తరిస్తుందంటే, ఈ 3 యోధియాలో, సమరయల్లో, గలీలలో ఉన్న సంఘాలన్నీ ఎందుకు విస్తరిస్తున్నాయంటే ప్రభువునందు భయం ఉంది. దేవుని భయం మన మీద ఉండాలి. భక్తి అన్ని మతాల వారికి ఉంటుంది. భక్తి అన్ని మతాల వారికి ఉంటుంది. మరలా చెప్తున్నాను, అన్ని మతాల్లో భక్తి ఉంది. త్రాగుబోతులు కూడా ఏముంటుంది, బార్ షాప్లో వాడు ఆన్ చేసినప్పుడు వాడు కూడా ఏం చేస్తాడు, వాడు భక్తి చేస్తాడు. ఇలా ఇలా ఇసురుకొని ఈరోజు జనాల డబ్బులన్నీ కూడా నాకు రావాలని చెప్పి వాళ్ళ దేవుళ్ళకి ఏం చేస్తాడు, మొక్కుతాడు. తాగేవాడు కూడా ఏం చేసుకుంటాడు, అవసరమైతే గుడి కనిపించింది అనుకోండి, ఎంగడి జంక్షన్లాగా వెళ్ళారు అనుకోండి, చర్చి కనిపిస్తే, మొన్న ఎవరో అంటున్నారు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏముంది, ముస్లిమ్స్ అయితే ముస్లిం ఉంది ఇక్కడ, క్రిస్టియన్స్ అయితే చర్చ్ ఉంది, ఆ పక్కన ఆపోజిట్గా ఆడు ఏ మతస్థుడైతే ఆడి తాగేసి వెళ్తున్నాడు, కరెక్ట్గా చర్చ్ ఎదురుగుండా వచ్చాడు, ఏం చేస్తాడు, అవసరమైతే కానుక కూడా వేసి వెళ్ళిపోతాడు. తెలుసా మీకు, మేము దాల్లింపేట వెళ్తున్నప్పుడు ఒక అతను తాగేసి వచ్చుతుంటాడు, వాక్యం చెప్తుంటే ఇలా ఊగిపోతుండు, పట్టుకొచ్చి 50 రూపాయలు పెట్టివాడు మీద. దీని ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు వద్దు తీసుకెళ్ళంటే, నీకు కాదు దేవుడికి ఇచ్చానని వాడు. అంటే అతడు తాగుబోతుడైనా ఏం చేస్తున్నాడు, భక్తి ఉంది. భయం ఉంటే ఏం చేయడు, తాగడం. భయం ఉంటే పాపం చేయం. భయం ఉంటే ఏం చేస్తాము, పాపము చేయము. కనుక మనకి ఏముండదంటే భయం ఉండదు, భక్తి చాలా ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు కూడా ఎవరికి దొరకకుండా ప్రార్థన చేసుకుంటాం, ఎవరికి తెలియకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. అంటే మనకు భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. భయం ఉంటే ఏం చేయము, పాపము చేయము. భయము కలిగి పాపము చేయకుడి అని ఉంది. భయం ఉన్న చోట ఏం చేయము, పాపము చేయము. గనుక సంఘములో ఏముందంటే దేవుని యొక్క భయం ఉంది. హల్లెలూయా. మరియు ప్రభువునందలి భయం ఉంది. అందరికీ కూడా భయం ఉంది. అందరికీ భయము కలిగిన అని ఉంటుంది. సో 4వ అధ్యాయంలో అనుకుంటాను, 5వ అధ్యాయంలోనూ, 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఏం కలిగెను, అక్కడ ఒక విషయం జరిగింది. అక్కడ ఏమైంది, అననీయ సప్పిరాలు చచ్చిపోయారు. వాళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క సేవకులతో అబద్ధమాడారు, మోసం చేశారు. వాళ్ళు ఏం చేశారు, అబద్ధమాడి ఏం చేశారు, చనిపోయారు. అప్పుడు అందరికీ కూడా ఏం కలిగిందట, భయం కలిగింది. ఈ రోజుల్లో మనకి ఎందుకు భయం కలగట్లేదంటే, మనం ఏం చేస్తున్నాం, వెంటనే శిక్ష రావట్లేదు. మనం తప్పు చేసినా ఏం చేయట్లేదు, శిక్ష రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, ఎవరో మిమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరో మీకోసం ఏం చేస్తున్నారు, క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. కనుక మీకేం రావట్లేదు, శిక్ష రావట్లేదు. మనకు శిక్ష రావట్లేదు. కనుక మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఏమనలే అనుకుంటాం. దేవుడు మనం ఏం చేసినా దేవుడు ఏమనలే అనుకుంటున్నాం. కానీ ఎవరో మన కోసం ఏం చేస్తున్నారంటే, ప్రభువా వాళ్ళని శిక్షించద్దు, వారిని క్షమించండి అని ఎవరో మన కోసం ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంగతులను బట్టి వాళ్ళందరికీ ఏం కలిగిందట, గొప్ప భయం కలిగిందట. సంఘంలో ఆ భయం కొనసాగుతుంది. కనుక సంఘంలో ఆ భయం ఉన్నప్పుడు సంఘం విస్తరిస్తుంది. చివరిది పరిశుద్ధాత్మ ఆదరణ. ఆదరణ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, పరిశుద్ధాత్మ వలన వస్తుంది. మనము అందరికీ కూడా ఆదరణ అవసరం. మనం చాలాసార్లు కొన్ని ఒత్తిడిలో ఉంటాం, కొన్నిసార్లు కొన్ని భయముల్లో ఉంటాం, కొన్ని అవసరతల్లో ఉంటాం, కొన్ని అయోమయ పరిస్థితుల్లో ఉంటాం. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత భయంతో ఉన్నారంటే, ఎంత కన్ఫ్యూజన్తో ఉన్నారంటే, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు చాలా పెద్ద చర్చికి వెళ్తారు, పెద్ద పాస్టర్ గారు వాళ్ళు, కానీ వాళ్ళ ఇంటికి రారు. వాళ్ళు ఏం చేయరు, ఇంటికి రారు. కనుక వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారట, ఎవరైనా పాస్టర్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగున్ను. మా ఇంట్లో అంత భయం, ఎంతో ఆందోళన, ఇలా ఉంది పరిస్థితులు, ఇలా ఉంది నష్టము, ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందులు ఉన్నాం. కనుక వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తారా
ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను యాక్చువల్గా నిన్న వెళ్ళే పరిస్థితి కాదు. నా ప్రోగ్రామ్ వేరేగా ఉంది, నా ప్లాన్ వేరేగా ఉంది. నేను అవన్నీ ఫిక్స్ చేసుకున్నాను. లాస్ట్ మినిట్లో ప్రభు ఒక్క గంటలో నా ప్లాన్ అంతా మార్చాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభు ఎందుకు ఈ రాత్రి నా ప్లాన్ అంతా ఇలా మార్చేసావు అని అనుకుంటున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, వాళ్ళు ఎంతో అవసరతలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తారు. నేను కాదు వెళ్ళి ఆదరించింది. ఎవరు ఆదరించారు? నేను కాదు. ఒక మనిషి మనలను ఆదరించలేడు, ఒక మనిషి మనలను ఆదరించలేడు. పరిశుద్ధాత్మ ఆదరణ. కనుక మనం ఏ ఆదరణ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆదరణ బైబిల్ క్లియర్గా చెప్తుంది. నేను మీ యొద్దకు ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని అనాథులుగా విడవడు. అనాథులు అంటే అర్థం ఏంటి? ఎవరు? లేనివారు. చూడండి యోహాను సువార్తలో, ఇంక లాస్ట్ అయిపోయింది కనుక మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 16 నుంచి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను. ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను అనాథలుగా విడువను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే మనలను అనాథలుగా విడవడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు దేవుడు ఒక ఆదరణకర్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆదరణకర్త ఎవరంటే మనుషులు కాదు. ఒకవేళ మనం ప్రార్థిస్తుంటే ఒకవేళ ఎవరైనా మనిషి రావచ్చు, కానీ ఆదరించే వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడే మనల్ని ఏం చేయాలి? ఆదరించేవాడు. అనాథులుగా ఆయన మనలను విడవడు. ఆ సంఘము అలాగ విస్తరించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకు మనుషుల వలన వచ్చే ఆదరణ కాదు, పరిశుద్ధాత్ముడిచ్చే ఆదరణ వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, ప్రభువు భయం ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి వారు నడుచుకునేవారట. ఏం చేసేవారు? వారు నడుచుకునేవారట. వాళ్ళు నడిచే విధానం ఎలాగుందంటే చక్కగా కట్టబడుతున్నారు. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? కట్టబడుతూ ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, ప్రభువునందలి భయంతో ఉన్నారు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటున్నారు. కనుక విస్తరిస్తున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారు. విస్తరించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఈ కట్టబడుతున్న అనుభవంలోనికి రావాలి. కట్టబడాలంటే ఏం చెప్పాను? అందరూ పని చేయాలి. ఏం పని చేయాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభా నేనేం చేయాలి? నేనేం చేయాలి? లేకపోతే నాకు ఇద్దరికి నేను పోస్టింగ్ ఇవ్వాలి. నేనేం చేయాలి? నన్ను తినేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఇచ్చేసావు. ఒకడికి ఏసీ ఆపరేటర్ ఇచ్చాను అనమాట. నేను పోయిన ఆదివారం చెప్పాను. ముందేమో వీడికి ఇది చెప్పాను. నెక్స్ట్ ఏమో నువ్వు నేనేం చేయాలని, నువ్వు ఏసీ ఆపరేటర్ రా, ఏసీ వచ్చి ఆన్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలని. ఇంకా నెక్స్ట్ నుంచి నన్ను తినేస్తున్నాడు. నా పోస్ట్ ఏంటి? నేనేటి నా పోస్ట్ ఏంటి? మేము ఇవాళ కూడా మాట్లాడుకున్నాం బెన్నీ నేను. అరే మరి ఆడికి ఏది చెప్దారా, ఆడికి ఏది చెప్దానంటే, అయితే చైతన్యం వస్తాడు కదా, చైతన్యం పక్కన కూర్చోమను, అది నేర్చుకోమన్నాను. ఇప్పుడు నేను ఇవ్వాలా? అడిగితే ఏం చేస్తాం? నేనేం చేయాలని ఖచ్చితంగా ఇవ్వాలి. నేనేం చేయాలి. మనం ఏంటి చేస్తాం? మనం ఏమీ అడగం, ఏమి చేయాలి. దేవుణ్ణి అడగాలి. ప్రభా నేనేం చేయాలి? అప్పుడు దేవుని సేవకు నేనేం చేయాలి? సంఘము కట్టబడాలంటే అందరూ ఏం చేయాలి? పని కలిగి ఉండాలి, పని జరిగించాలి. తర్వాత ఏం చెప్పాను? సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నించాలి. మనుషులందరితో సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ఇప్పుడు మనకి సమాధానం లేకపోతే మనం మినిస్ట్రీని పాడు చేస్తాం, కనెక్టివిటీ పోద్ది అన్నమాట. ఒకరి దగ్గర నుంచి ఒకరికి దేవుని ఆత్మ పని చేయలేదు. ప్రభు యందలి భయము, మనకు భయం లేదు కనుకే పాపము చేసేవారు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి, నాకు భయం లేదు. ప్రభు భయం లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా సంఘం విస్తరించదు. సంఘాన్ని చూసినప్పుడు బయట వారు
మన దేవుని మందిరంలోకి రావాలన్నా, ఇతరులు రక్షణ పొందాలన్నా దేవుని భయం మనలో చూస్తారు. మనం ఏదైనా తప్పు చేయడానికి వాళ్ళు మనల్ని ఏదైనా తప్పు చేయడానికి పిలిచినా, ఏదైనా తప్పు చేస్తున్నా మనము దాని విషయంలో మనము ఎంత దూరం అవుతున్నామో వాళ్ళకి అర్థమవుతుంది. వీడికి ఏముంది? దేవుని భయం ఉంది, భయం ఉంది, భయం. కనుక మనకు దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుంది అంటే, మనము పాపము చేయకుండాటాన్ని చూసి వాళ్ళకు దేవునికి భయపడేవారు అని అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకచోట అంటాడు ఒక భక్తుడు, నేను దేవునికి భయపడువాడను, నేను అలా చేయలేను. కనుక దేవునికి భయపడేవారని ఉండాలి. చివరిగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలి. భయపడద్దు. పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించినప్పుడు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు. ఒక్కోసారి మనుషులు మీ ఎదుగు రావచ్చు, ఒక్కొక్కసారి రాలేకపోవచ్చు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎవరైనా సేవకులను పంపించవచ్చు. లేకపోతే మీ పాస్టర్ గారు వాళ్ళకి ఏదో పని ఉండకపోయినా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మార్చచ్చు. లేదా మీకే దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా ఆదరణ ఇస్తాడు. ఆ ఆదరణ మీరు కలిగి నడుచుకుంటున్నప్పుడు ఏమవుతారంటే, సంఘము యొక్క విస్తరణలో మీరు పాలుభాగస్తులు అవుతారు. ఆ సంఘము అందరూ అలా ఉన్నారు కనుక దినదినము కూడా విస్తరిస్తూ ఉందట. అన్ని ప్రాంతాల్లో, యోదయలో, సమరయలో, ఇంకా గలిలయలో సంఘం ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. మనకి ఎందుకు విస్తరించట్లేదంటే, మనకి ఏమవదు? పడదు ఒకలంటే ఒకరు. అంటుంటాం మనం, అంటుంటాం, మాట్లాడవు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కట్టట్లేదు. ఏం చేస్తున్నాం? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల, దేవుని ఆలయమును పాడు చేయకుడి. కనుక దేవుని సంఘాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. సఖ్యమైతే వెతికి ఏదో అవకాశం దొరికినప్పుడు ఎలాగోకలాగా వెళ్ళిపోయి మీరు చూడండి అలా సమాధాన పడిపోతే ఎంత నెమ్మదిగా ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమాధాన పడిపోతే ఏమవుతుంది? ఒకసారి మా అమ్మగారికి నాకు ఒకసారి బాగా డిస్కషన్ అవుతుంది, బాగా డిస్కషన్ అవుతుంటుంది అనమాట. రాయమని చిన్న చిన్న విషయాలకు అవుతుంటుంది. ఒకసారి వంటగదిలో విషయాలకి, లేకపోతే ఏదో చెప్తుంది నాకు, నేను మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ చెప్తుంది ఏది మర్చిపోయాను, అలాగే టక్మని ఏదో అంటుంటుంది, నేను ఏదో అంటుంటాను. ఇలాగ అవుతున్నప్పుడు నేను వెంటనే నాకు గెలికేస్తుంటుంది. ఎలాగ సమాధానం పడాలి? మధ్యలోకి వెళ్ళి ప్రజలో రండి అండి అంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏమవుద్ది? సమాధానం. సో ఇప్పుడు ఎలాగోకలాగా ఏం చేయాలి? వెతకాలి. ఏం చేస్తుంది? పడుకుందాం, పడుకొని మనకెందుకు అనుకుని మనం వెళ్ళిపో. ఎలాగోకలాగా వెతికేమైపోవాలి? సమాధానం పడిపోవాలి. వెతుకుతారా? మనకి ఏంటంటే మాలే మన కాల్ తెరుపు, ఇవి నాన్ సెన్స్. ఈ టైపు ఈ కొత్త నిబంధనలో పనిచేయవు. మనల్ని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు సంఘం ఏమవుతుంది? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యమైపోతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పని చేయకపోవడానికి గల కారణం మనమే. కనెక్షన్స్ పోయాయి. ప్రైజ్ ది లార్డ్. షోల్డరింగ్ చేసుకోవాలి. ఆమేన్. షోల్డరింగ్ ఏం చేయాలి? నా దగ్గర షోల్డరింగ్ ఐరన్ ఉంటుంది. కనెక్షన్స్ పోతే చెప్పండి, షోల్డరింగ్ ఐరన్ తీసుకొస్తే కాలిపోద్ది. నేను ఒక్కొక్కసారి చాలాసార్లు షోల్డరింగ్ చేసినప్పుడు చేతులు కాలిపోతాయి. వేడిగా ఉంటుంది. మర్చిపోయి అది పట్టుకు ఇది పట్టించుకుంటాను. నేను మర్చిపోయి అది పట్టుకుపోయి చెయ్యిలు చాలాసార్లు తక్కువలు ఊడిపోతుంటాయి. అది పట్టుకుపోయి ఇది పట్టించుకుంటుంటాం చాలాసార్లు. మీరు దేవుని బిడ్డలారా, కనుక అందరం కూడా సమాధాన స్థితిని కలిగి ఉందాము. కలుపుకొని ప్రార్థన చేసుకుందాము. వాక్యం అయిపోయింది. 1 నిమిషం, మనకి 2 నిమిషాలు ఉంది కరెక్ట్గా 9 అవ్వడానికి. కరెక్ట్గా 9 గంటలకి నేను ఆఫ్ చేసేస్తాను. మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా పని ఏంటి ప్రభా? నేనేం పని చేయాలి? పంచిపెట్టుట పనే, పరిచర్య చేయుట పనే, బోధించుట పని, ప్రవచించుట పని, హెచ్చరించుట పని, కరుణించుట పని. అక్కడ 12వ అధ్యాయము రోమాపత్రికలో అనేకమైన పనులు ఉన్నాయి. నా పని ఏంటి ప్రభా?
ఏ పని మనం చేయాలి? ఏ పని చేయకుండా ప్రభు మనకు జీతం ఇవ్వలేడు. సంఘము కట్టబడదు, సంఘము విస్తరించదు. ప్రభువా సహాయం చేయండి నాయన. ఈ కొద్ది మందితో కలిసి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేశాము. సంఘము, ఆది సంఘము యూదయలో, గలిలయలో, సమరయలో ఎలాగ విస్తరించిందో చూసాం ప్రభా. అది క్షేమాభివృద్ధి పొందుతుంది, కట్టబడుతుంది. ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు, అందరితో సమాధానం కలిగి ఉన్నారు. దేవుని భయము వారి మధ్యలో ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ వారి మధ్యలో ఉంది. ఆ రీతిగా వారు నడుచుకొనొచ్చు వారు విస్తరించారు. ప్రభా, నేటి సంఘములో ఎన్నో లోపాలు ఉన్నాయి ప్రభా, మమ్మల్ని క్షమించండి. సంఘం అంటే మేమే, మాలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి. సంఘంలో ఉన్న అవయవాలుగా మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. మేము పని చేయడం లేదు. అందరము పని కలిగి లేము ప్రభా. అందరము ఒకరితో ఒకరు సమాధానముగా లేము. సమాధానపరచుని ఆత్మ అందరిలో కూడా పని చేయాలని ప్రార్థిస్తున్నాను. సమాధానం వెదికి దాన్ని వెంటాడమన్నావు ప్రభా. సమాధానము కలిగినట్టుకు ప్రయత్నించేమో. శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానము కలిగి ఉండాలన్నావు. ప్రయత్నం చేయమన్నావు తండ్రి. ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మకు ఆటంకము లేకుండా సంఘమును పాడు చేసేవారుగా కాకుండా సమాధానము కలిగినట్టుకు సహాయం చేయండి. ప్రభువు వందలి భయము అందరి మీద ఉంచమని వేడుకుంటున్నాను. అయ్యా, మేము ఒంటరిగా ఉన్నాను, మమ్మల్ని చూస్తున్నావు. మేము మా ఉద్యోగాలు చేసుకుంటున్నా, మమ్మల్ని చూస్తున్నావు. దేవా, మేము ఎక్కడున్నా మమ్మల్ని చూస్తున్నావు. మా ప్రయాణాల్లో కూడా మమ్మల్ని చూస్తున్నావు. భయము నుండి పాపము చేయకూడదని నీ వాక్యం చెప్తుంది. పాపము చేయకుండానట్లు సహాయం చేయండి. చివరిగా ప్రభా, పరిశుద్ధ ఆత్మ ఆదరణ అందరికీ దయచేయండి ప్రభా. మనుషులు మమ్మల్ని ఆదరించలేరు. మనుషుల మాటలు మమ్మల్ని ఇంకా కృంగదీస్తాయి. మనుషులు మమ్మల్ని నాయన తృణీకరిస్తారు. మనుషులు మమ్మల్ని నాయన బాధ పెడతారు. వారి మాటలతో మమ్మల్ని చంపుతారు ప్రభా. కానీ పరిశుద్ధాత్ముడా, నీవు మమ్మల్ని బ్రతికిస్తావు. నీ మాట మాకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది తండ్రి. నీ సన్నిధి మాకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. అలా నడుచుకొని విస్తరించినట్లుగా సహాయం చేయండి. చేరవచ్చిన బిడ్డలందరి జీవితాల్లో, హృదయాల్లో, కుటుంబాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగించి సంఘము నాయన క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ప్రభువునందలి భయముతో, పరిశుద్ధాత్మయందలి ఆదరణతో నడుచుతూ విస్తరించినట్లు సహాయం చేయమని ఈ వాక్య ధ్యానం అందరికీ ఉపయోగకరముగా, అందరిలో ఫలభరితముగా ఉంచమని వచ్చిన వారందరినీ మరోసారి నీ చేతులకు అప్పగిస్తూ మరలా మేము ఆదివారం కలుసుకునేటప్పుడు నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్.